Hello dear friends, I welcome you all to the world of English language, the RISE, the Rajshekhar Institute of Spoken English and Personality Development Center. Dear friends, in the last class, we have successfully learnt it, the basic B forms, am, is, are, the present basic B forms and the past basic B forms, was and were. We have seen in the last class. And today we are going to look into that, the future basic B forms. మనం ఫ్యూచర్లో బేసిక్ బీ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి మనకు, విచ్ మీన్స్ షల్ బి అండ్ విల్ బి. సో హౌ డు వి యూజ్ దిస్ షల్ బి అండ్ విల్ బి? షల్ బి అండ్ విల్ బి, shall be and will be. These are the two helping verbs talking about. These are the two helping verbs talking about the action will be going on over a period of time in the future itself. The action will be there in the future itself, which will be there in the progress. The action will be going on over a period of time in the future. భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాల్సి వస్తే షల్ బీ కానీ విల్ బీ కానీ వాడాలి. సో మనం లాస్ట్ క్లాస్లో బీ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా. బీ ఫార్మ్స్ అంటే బీ మీన్స్ లిటరలీ ద తెలుగు మీనింగ్ ఉండుట. ఏంటది? ఉండుట. ఇప్పుడు ఉండుట అంటే అబీజార్. నిన్న కానీ మొన్న కానీ గతం గురించి మాట్లాడుకోవాల్సి వజ్ వర్ నేర్చుకున్నాం. ద సేమ్ యాక్షన్ రైట్ నౌ ద ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. షల్ బీ అండ్ విల్ బీ. షల్ బీ అండ్ విల్ బీ, దీస్ ఆర్ ద టూ హెల్పింగ్ వర్బ్స్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ విల్ బీ గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్. ద యాక్షన్ విల్ బీ గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ at present. Amazon three helping us talking about the action which is going on right now. For example, I am teaching right now. నేను ప్రస్తుతం బోధిస్తున్నాను. You are listening my class right now. మీరు వింటూ ఉన్నారు. Am I correct? నేను బోధిస్తూ ఉన్నాను right now. I am teaching అంటే ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. Yesterday by this time I was teaching. Yesterday by this time, నిన్న ఈ సమయానికి నేను బోధిస్తూ ఉన్నాను. Yesterday by this time you were watching my videos. Yesterday by this time you were watching my videos. నిన్న ఈ సమయానికి నా వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. The same action should be there in the future itself. ఇదే పని భవిష్యత్తులో కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాను అంటే అమెజాన్. నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడైనా జరుగుతూ ఉందంటే గతంలో వజ్ వర్ వాడండి. అదే పని రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా పని భవిష్యత్తులో జరుగుతూ ఉంటుందంటే షల్ బీ అండ్ విల్ బీ వాడితే సరిపోతుంది. షల్ బీ అండ్ విల్ బీ, దీస్ ఆర్ ద టూ హెల్పింగ్ వర్బ్స్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ విల్ బీ గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్. భవిష్యత్తులో ఒక సమయంలో ఆ పని జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ యాక్షన్ షుడ్ ఐ ఆమ్ టీచింగ్ రైట్ నౌ. ఇప్పుడు బోధిస్తున్నాను. ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి నేను బోధిస్తూ ఉన్నాను. ద సేమ్ యాక్షన్ షుడ్ బి హియర్ రైట్ నౌ. ఐ షల్ బి టీచింగ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయాన్ని నేను బోధిస్తూ ఉంటాను. ఐ షల్ బి టీచింగ్. యూ విల్ బి లిజనింగ్ మై క్లాస్ టుమారో. యూ విల్ బి లిజనింగ్, రేపు వింటూ ఉంటారు. సో ఇలా భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో జరుగుతూ ఉన్న భవిష్యత్తులో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి పని గురించి చెప్పాల్సి వస్తే షల్ బీ కానీ విల్ బీ కానీ వాడాలి. సో షల్ బీ అండ్ విల్ బీ. After these two helping verbs, the main verb should be placed the ing form of the verb. A form పెట్టాలి? ing form of the verb, which means the fourth form of the verb. In English language, every main verb has how many forms? Yes, you have known 5 forms. 5 రూపాయలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్, స్పోక్, స్పోకెన్, థర్డ్ ఫార్మ్. Fourth form, speaking, ing form, and speaks, exclusive verb form in English language. For example, look into this, which is called base form. ఇదేంటిది? బేస్ ఫామ్ అంటే V1. ఇది past tense form, past tense, passive form, past tense form, V2.
పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ PPF V3, ing form and continuous form also called it as a progressive form V4, base form for he she it, base form for he she it, exclusive verb form in English language V5. అంటే ప్రతి వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. స్పీక్ V1, స్పోక్ V2, స్పోకెన్ V3, స్పీకింగ్ అంటే జరుగుతూ, స్పీక్స్ ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్ ఫర్ హీ షీ ఇట్. ఇప్పుడు మనము 4th ఫార్మ్ వర్బ్ గురించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడుతున్నాం మనం. స్పీకింగ్ అంటే మాట్లాడుతూ. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, ఇంకొకటి తీసుకుందాం. సింగ్ పాస్ట్ టెన్స్ సాంగ్, సాంగ్ పాస్ట్ టెన్స్ సంగ్. సింగ్కి ఐఎన్జీ ఫామ్ వెరీ సింపుల్, సింగింగ్ అంతే. సింగ్స్ అంటే సింగింగ్ అంటే పాడుతూ. ఫర్ ఎగ్జాంపుల్ గో పాస్ట్ టెన్స్ వెంట్, పాస్ట్ పార్టిసిపల్ గాన్, అండ్ ఐఎన్జీ ఫామ్ గోయింగ్, గోస్. అంటే ఇలా, అంటే స్పీకింగ్ మాట్లాడుతూ, సింగింగ్ పాడుతూ, గోయింగ్ వెళ్తూ. అంటే ఈ పాడుతూ ఉన్న పని ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పాలా. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే యామీజ్ వర్ వాడదాం. అదే పని నిన్న జరుగుతూ ఉంటే వజ్ వర్ వాడదాం. అదే పని రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా కానీ భవిష్యత్తులో జరుగుతూ ఉంటే షల్ బి విల్ బి వాడదాం. అంతే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ టీచ్, ఇంకొక మెయిన్ వర్బ్ తీసుకోండి. టీచ్ పాస్ట్ టెన్స్ టాట్, టీచింగ్ టీచర్స్. చూద్దాం, టీచింగ్ అనే పని ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే యామీజార్, నిన్న జరుగుతూ ఉంది అంటే వజ్ వర్, రేపు జరుగుతూ ఉంది అంటే షల్ బి కానీ విల్ బి కానీ వాడాలి. వెరీ సింపుల్. సో ద స్ట్రక్చర్, లుక్ ఇన్ ద స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అర్థమైంది అనుకుంటాను. షల్ బి అండ్ విల్ బి, దీస్ ఆర్ ద 2 హెల్పింగ్ వర్బ్స్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ విల్ బి గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్. భవిష్యత్తులో ఒకనొక సమయంలో ఆ పని ఎప్పుడైనా జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే మనం షల్ బి విల్ బి వాడదాం. ద స్ట్రక్చర్, లుక్ ఇన్ ద స్ట్రక్చర్. హౌ మెనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్? 7. I, we, you, they, he, she, it. అంతే. సో I, we, 2 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తే షల్ బి రావాలి. రెస్ట్ ఆఫ్ ద 5 కేసెస్ వాట్ వీ హ్యావ్, you, they, he, she, it వస్తే విల్ బి రావాలి. వీటి తర్వాత మెయిన్ వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. వెరీ సింపుల్, ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ బి. సార్ అఫ్ కోర్స్ గెట్ మేక్ ఎ డౌట్ హియర్, సార్ షల్ బి మాత్రమే వస్తుందా? ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం షల్ విల్కి ఎలా నేర్చుకున్నామో ద సేమ్ కేసెస్ మీరు షల్ విల్కి అక్కడ నేర్చుకున్నారు కదా, అదే కేసెస్ అన్నీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ చేయగలుగుతాం. ఐ షల్ బి, వి షల్ బి. క్వశ్చన్ పాజిటివ్ చేయొచ్చు, ఇంట్రాగేటివ్ చేయొచ్చు. ఇక్కడ మనం విల్ బి రాకూడదా అంటే క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకు బ్లాక్స్ వస్తాయి కాబట్టి ఇది సెకండ్ ప్రిఫరెన్స్ విల్ బి. ఇక్కడ షల్ బి. సేమ్ కేసెస్ మనం షల్ విల్ నేర్చుకున్నాం కదా, అలాంటి కేసెస్ తీసుకుందాం. కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ షల్ బి ఇద్దాం ఐ వీకి, యూ దే హీ షీ ఇట్కి విల్ బి ఇద్దాం ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ కేస్ షల్ బి ఇస్తాం. అంతే, సింపుల్ డిఫరెన్స్. సో మనం ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తే దీని తర్వాత ఐఎన్జీ ఫామ్ రావాలి. వెరీ సింపుల్. ఇప్పుడు చూద్దాం, మనం ఏం చూద్దాం? 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 టైప్స్ ఆఫ్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఎస్, లుక్ ఇంటు దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన పుస్తకంలో ఇచ్చాను మీకు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విత్ స్టోరీ, కథ రూపంలో కూడా, తెలుగు కథ రూపంలో కూడా ఇంగ్లీష్లో రాస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ మన వాల్యూమ్ 3 పుస్తకంలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ బి
ఐ షల్ బి ఏం చేద్దాం రేపు ఐ షల్ బి టీచింగ్ టుమారో by this time ఇదేం సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉంటా టీచింగ్ ఏం బోధిస్తూ ఉంటాను పాజిటివ్ సెంటెన్స్ బోధిస్తూ ఉంటానా క్వశ్చన్ ఎలా చేస్తారు వెరీ సింపుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వెరీ సింపుల్ బోధిస్తూ ఉంటానా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇక్కడ షల్ బి ఉంది కదా షల్ని బీని విడగొట్టాలి షల్ అండ్ బీని స్ప్లిట్ దీస్ టూ వర్డ్స్ అండ్ పుట్ ద సబ్జెక్ట్ ద బిఫోర్ ఇట్ సెల్ఫ్ సో మిడిల్ ఇట్ సెల్ఫ్ ఈ మధ్యలో పెడదాం షల్ బీని విడగొడదాం ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది వెరీ సింపుల్ విడగొడితే షల్ ఐ బీ టీచింగ్ tomorrow by this time question mark నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉంటానా నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉంటానా రేపు నేను మా ఊరికి వెళ్తూ ఉంటానా నేను రేపు ఆ సినిమా చూస్తూ ఉంటానా రేపు నేను మీతో మాట్లాడుతూ ఉంటానా సో ఇలా మనం ఏదైనా అడగవచ్చు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన బుక్లో పెట్టాం సో షల్ బీ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు షాంట్ బి నేను రేపు వెళ్తూ ఉండంటే వెరీ సింపుల్ ఐ షాంట్ బీ టీచింగ్ ఇక్కడ ఏంది టీచింగ్ కదా వర్బ్ ఐ షాంట్ బి టీచింగ్ టుమారో బై దిస్ టైం నెగటివ్ సెంటెన్స్ ఏం సెంటెన్స్ ఇది నెగటివ్ సెంటెన్స్ నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉండను నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉండను వెరీ సింపుల్ బోధిస్తూ ఉండను నెక్స్ట్ బోధిస్తూ ఉండనా వెరీ సింపుల్ ఎలా చేస్తాం దీన్ని డైరెక్ట్గా సబ్జెక్ట్ ముందు ప్లేస్ చేస్తాం షాంట్ ఐ బీ teaching tomorrow by this time question mark negative interrogative sentence నేను రేపు ఈ సమయానికి బోధిస్తూ ఉండనా question mark అంతే very simple so you have to practice number of examples I had given in our volume 3 book before I explained clearly మన పుస్తకంలో క్లియర్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పెట్టాను స్ట్రక్చర్ ఇచ్చాను క్వశ్చన్ టేబుల్ ఇచ్చాను నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మన వాల్యూమ్ 3 పుస్తకంలో పెట్టాను సో వాల్యూమ్ 3 పుస్తకంలో కంపల్సరీగా మీ దగ్గర ఓపెన్ చేసుకోండి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఈ పుస్తకంలో పెట్టాను సో విచ్ మీన్స్ చూడండి వెరీ సింపుల్ స్ట్రక్చర్ సో ఇక్కడ పేజ్ నెంబర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇచ్చిన పేజ్ నెంబర్ 35 ఓపెన్ చేసుకోండి హియర్ ఇట్ ఈస్ షల్ బి అండ్ విల్ బి దాని యొక్క డెఫినేషన్తో పాటు క్లియర్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఇస్తూ అండ్ దాని స్ట్రక్చర్ ఇస్తూ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఇస్తూ సో ఒక టేబుల్ ఇస్తూ దాని యొక్క స్టోరీ ఇస్తూ క్లియర్గా వర్ణించడం జరిగింది మన వాల్యూమ్ 3 పుస్తకంలో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఒక్కసారి ఓపెన్ చేసుకుని చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ షాల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ హీ విల్ బి లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ షీ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ టుమారో ఆమె రేపు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇట్ విల్ బి వర్కింగ్ ఆఫ్టర్ 4 years అది 4 సంవత్సరాల తర్వాత పనిచేస్తూ ఉంటుంది సో నెక్స్ట్ దే విల్ బి డిస్కసింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ they will be discussing next Indian education system next we shall be understanding here all circumstances next you will be communicating very well in English after some days so ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ప్రతి ఎగ్జాంపుల్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మనకు వాల్యూమ్ 3 పుస్తకంలో ఇచ్చాను అందుకే గొప్ప మహానుభావులందరూ మన పుస్తకానికి రెఫరెన్స్ ఇవ్వడం దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఓన్లీ వెరీ సింపుల్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్ డియర్ ఫ్రెండ్స్ అసలు మధ్యలో ఎక్కడ ఆపకండి కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటివి డూ డాష్ ప్రజెంట్ యాక్షన్స్ డిడ్
పాస్ట్ యాక్షన్స్, షల్ అండ్ విల్ ఫ్యూచర్ యాక్షన్స్ నేర్చుకున్నాం. అలాగే ఆమ్ ఈజ్ ఆర్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పని, వాజ్ వర్ గతంలో జరుగుతూ ఉన్న పని, షల్ బి విల్ బి భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని. ఇవి చక్కగా నేర్చుకున్నాం. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్. నెక్స్ట్ క్లాస్లో డ్యూ టు, షల్ బి అండ్ విల్ బి వరకు ఒక్క మెయిన్ వర్బ్ని తీసుకొని ఒకే ఒక మెయిన్ వర్బ్ని తీసుకొని అన్నింటికీ చెప్తా చూడండి. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ప్రతిదానికి నెక్స్ట్ క్లాస్లో ప్రతిదానికి డూ డాష్, డిడ్, షల్ విల్, am is are, was were, shall be will be ఇక్కడ వరకు ఒకే వర్బుతో అన్ని సెంటెన్సెస్ ఒక్క దగ్గర క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తా. అంతవరకు మీరు ఏం చేస్తారంటే మన బుక్ ఓపెన్ చేసి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను కదా, అక్కడ మీరు ఇలా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ రాయండి. ఇవి రాసిన తర్వాత క్వశ్చన్ టేబుల్ కూడా అక్కడ ఉంది. క్వశ్చన్స్ కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఒక 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, my dear lovable students and well wishers of the RISE. Thank you so much. Jai Hind.